సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం. కొన్ని వారాల నుండి మనము వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. అందులో గత వారం ఈ దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదరన్న మాటను బట్టి వాక్యం మనం చూసుకున్నాం. దాన్ని ఈ రోజున కూడా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. వాక్యము ఏ రీతిగా మనకి సహాయపడుతుంది, ఏ రీతిగా మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. చదివినటువంటి వచ్చిన మరొకసారి నేను చదువుతాను, దయచేసి మీరు బైబిల్లో చూడండి. సామెతల గ్రంథం 29:18 వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఇంగ్లీష్ బైబిల్లో అయితే వాక్యం రాలేదు, కానీ దర్శనము లేక జనులు నశించిపోతున్నారు అని ఉంది. అంటే అర్థం ఏంటంటే దేవోక్తి అన్నా లేదంటే దర్శనం అన్నా ఒకటే అని అంటాను. ఎందుకంటే వాక్యం అనేటువంటిది మనకి దర్శనాన్ని ఇచ్చేటువంటి కార్యం. నిన్న ఒక పదాన్ని నేను ఉచ్చరించిన అనుకోండి, ఆ పదం స్పెల్లింగ్ మనకు గుర్తురాదు, కానీ దాని యొక్క అర్థంతో సపోజ్ నేను ఒక నల్లపిల్లి అన్నానంటే స్పెల్లింగ్ మనకు గుర్తురాదు, కానీ నల్లపిల్లి మనకు గుర్తొస్తుంది. అలాగనే పదాలు అంటూ ఏం చేస్తాయంటే జస్ట్ ఊరినే గాలిలో కలిసిపోయిన అక్షరాలు కాదు, కానీ అవి మన మైండ్ లో ఒక రకమైనటువంటి పిక్చర్ అనేది క్రియేట్ చేస్తుంది, అది దర్శనాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు సహజంగా ఒక మనిషి మాట్లాడేటువంటి సాధారణ మాటలకి ఆ రకమైనటువంటి శక్తి ఉంటాయి. మాట్లాడేటువంటి మనిషిని ఊహించుకొని దాన్ని ఊహించుకోగలిగేటువంటి ఆ కెపాసిటీ ఆ పదాల్లోనూ మనిషి యొక్క మనసులోనూ ఉంది. కాబట్టి ఏంటంటే మనిషి ఏది చూడాలన్నా ఏది ఊహించుకోవాలన్నా సరే పదాలు అంటూ అంతగా పనిచేస్తుంటాయి. అలాగనే మనిషి యొక్క పదాలు అంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఇంకా బలంగా మన హృదయాల్లో జీవితాల్లో పనిచేస్తుంది. దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్ బైబిల్ దర్శనం లేక జనులు నశించిపోతారు అంది. కట్టులేక తిరగడం అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, అది కూడా ఖచ్చితంగా నాశనంగా నడిపిస్తుంది. అందుకనే బహుశా ఇంగ్లీష్ బైబిల్లో అయితే వితౌట్ విజన్ పీపుల్ పెరిష్ అని వస్తుంది. అంటే దర్శనం లేకపోతే జనులు నశించిపోతారు అనేటువంటిది వస్తుంది. దర్శనము అనేటువంటిది మనము ఏదో మన కన్నులతో చూసేటువంటిది కాదు, అది దేవుడు తన యొక్క వాక్యము ద్వారా లేదా తన యొక్క ఆలోచనలను బట్టి మనిషికి బయలుపరిచేటువంటిది దర్శనం. దర్శనం అనేటువంటిది కన్నులతో చూసేటువంటిది కాదు. దర్శనం అనేటువంటిది దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాస నేత్రములతో దేవుడు దాన్ని మనకి బయలుపరిస్తే మనం చూడగలిగేటువంటి దర్శనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పౌలు దమస్కులో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుని దర్శించాడు. అది ఒక రకమైన దర్శనమే కాదంటలేదు, కానీ అది జస్ట్ ఫిజికల్ గా ఈ నేత్రాలతో పౌలు చూశాడు. కానీ ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అంతకన్నా లోతైనటువంటిది ఒక దర్శనం ఉంది. అదేంటంటే మనం ఏదో జస్ట్ కళ్ళతో ఒక భౌతిక సంబంధ వాటిని దేవుడు బయలుపరిచేటువంటి భౌతిక సంబంధ దృశ్యాలను చూడడం కాదు, కానీ వాక్యము ద్వారా దేవుడు ఏదైతే మనం చెప్తూ ఉన్నాడో దాన్ని ముందుగానే ఆ స్థితి రాకమునిపై చూడగలిగేటువంటి స్థితిని వాక్యం మనకు కలిగిస్తుంది. ఎప్పుడైతే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ స్థితిని దేవుడు ఇలా ఉండబోతున్నావు అంటున్నాడో వెంటనే మనకంటూ ఒక పిక్చర్ వస్తుంది మైండ్ లోకి, మనకు కూడా ఒక దర్శనం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ దర్శనం కలుగుతుందో మనం ఏంటంటే ఒక క్రమంలో పద్ధతిలో మనం జీవిస్తుంటాం. అదేంటంటే దర్శనం లేకపోతే అంటే నేను మార్నింగ్ లేసి ఏం చేయాలనేటువంటిది నాకు గనక లేకపోతే ర్యాండమ్ గా నేను ఏది ఫేస్ చేస్తే నాకు ఏదనిపిస్తే అది చేస్తా అనుకుంటే అర్థం ఏంటంటే నాకు దర్శనము లేదని అర్థం. దర్శనం ఉండేటువంటి వాళ్ళకి దర్శనం లేనటువంటి వారికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే దర్శనం ఉన్నటువంటి వారు మార్నింగ్ వాళ్ళు లెగడానికి ఒక రీజన్ ఉంటుంది, ఏం చేయాలన్న దానికి ఒక రీజన్ ఉంటుంది, చేసే ప్రతి కార్యానికి ఒక బలమైనటువంటి కారణము ఉంటుంది. అదే దర్శనం లేదనుకోండి, ఉదయం లేచి నాకుంటే ఒక పని లేకపోతే ఒక ఉద్దేశం లేకపోతే నేను లెగాల్సిన అవసరం కూడా లేదు, లెగడానికి టైం సెట్ చేసుకోను, లేచినా చేయడానికి ఏమీ లేదు. కాబట్టి నేను క్యాజువల్ ఏది పడితే అది చేస్తుంటాను, నేను ఏది ఎదుర్కొంటుంటే దాని ప్రకారం గాలి ఎటు కొడుతుంటే అటు వెళ్ళిపోతుంటాను. అదే దర్శనం లేకపోవడం. దేవుడు మనకెందుకు వాక్యాన్ని ఇస్తున్నాడంటే వాక్యం ద్వారా దేవుడు మన స్థితిని ఎలా ఉంచబోతున్నాడటువంటిది ముందుగానే ఆ స్థితిలోనికి మనల్ని నడిపించక మునిపే ఒక దర్శనాన్ని ఫస్ట్ దేవుడు ఇస్తున్నాడు. అందుకని చూడండి వాక్యం ఉండడం చాలా ప్రాముఖ్యం అంటాను. చూడండి లోకంలో మనం చాలా చూస్తుంటాం, చాలా వింటూ ఉంటాం, ఇవేవి కూడా మనకు నిరీక్షణ దయచేయదు. ఈవెన్ మనం టీవీలో న్యూస్ చూసారా, న్యూస్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్తుంటది, భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా మారిపోతుందో చెప్తుంది, అంత నాశనం అయిపోతుంది, ముందు ఇంకా భయంకరంగా పరిస్థితులు మారిపోతాయనే చెప్తుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు కూడా సహజమైనటువంటి మానవుడు మనిషికి నిరీక్షణ కలిగించే మాట్లాడు. ఒకవేళ మాట్లాడినా సరే అవి పైపై మాట్లాగా నిజంగా నిరీక్షణ కలిగించిన మాటలు
మానవుడు మరొక మానవునికి ఇవ్వలేడు. భవిష్యత్తు గురించి ఒక నిరీక్షణ, ఎలాంటి వారికి ఒక నిరీక్షణ ఇవ్వగలడు అంటే కేవలం దేవుడు ఇవ్వగలడు, దేవుని యొక్క వాక్యం మాత్రమే ఇవ్వగలుగుతుంది. అందుకనే చూడండి, మనం ఇన్ని వింటుంటాం, టీవీలో న్యూస్ వస్తుంటే, 24 న్యూస్ వస్తుంటే, మన కన్నడలో న్యూస్ చూస్తుంటాం. ప్రపంచంలో విషయాలు తెలుసుకోవాలి, మన చుట్టూ జరిగే విషయాలు తెలుసుకోవాలి, మంచిదే కాదంటలేదు. కానీ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వాలి. ఎందుకంటే ఇదేం చేస్తుందంటే నేను ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో నాకు ఒక దర్శనాన్ని ఇస్తుంది. నేను అందుకని చూడండి, సిస్టమేటిక్ గా తరచుగా కూర్చొని వాక్యం వినేది చాలా చాలా ప్రాముఖ్యం ఉంటాను. ఎప్పుడో ఒకసారి క్యాజువల్ గా ఖాళీ ఉన్నప్పుడల్లా చర్చకొచ్చి వాక్యం వినేటువంటిది వేరు. తరచుగా ఒక ఉద్దేశంతో నేను ఏ మార్గం నడవాలి, ఈ వారం నేను ఎలా జీవించాలి, రేపు ఎలా బ్రతకాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు ఎప్పటికప్పుడే మనలను పాదములకు దీపం వలె వెలుగు వలె ఉండి వాక్యం ద్వారా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే చూడండి, ప్రసంగం ఏంటంటే చాలా చాలా ప్రాముఖ్యం అంట. అందుకే నేను ప్రసంగం చాలా సీరియస్ గా తీసుకుంటా అంటాను. ఏంటి ఇది ఊరిని ఖాళీగా చేసుకేదో కొంతసేపు ఒక గంట ఏదో మాటలు చెప్పుకుంటే అయిపోయేటువంటి కార్యం కాదు ఇది. వాక్యం అంటే దేవుడు ఒక ఉద్దేశం తెస్తున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. హబ్బక్కుకు గ్రంథము 2వ అధ్యాయం, హబ్బక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు మాట దర్శనాన్ని గురించి, దర్శనం యొక్క గొప్పతనాన్ని గురించి. ఆ దర్శనం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలన్న దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. దేవుడు మనిషికి ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని మనిషి పొందినటువంటి వ్యక్తి ఆ దర్శనాన్ని తీసుకొని ఆ దర్శనాన్ని ఏం చేయాలని దాని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు జస్ట్ దర్శనం ఇచ్చేసి నేను దర్శనం చూశాను అని జస్ట్ చెప్పుకోవడానికి కాదు. దేవుడు దర్శనం ఇస్తున్నప్పుడు ఒక ఉద్దేశం తెస్తున్నాడు. గమనించిన, దర్శనం అన్నప్పుడు జస్ట్ కళ్ళతో చూసేటువంటి దాని నుంచి మాట్లాడలేదు. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వు బయట అబ్రహాము ఆకాశం వైపు నీ కళ్ళెత్తి నక్షత్రాలని చూడు, నీ సంతానం ఎలాగుంటుంది. ఆ రోజున అబ్రహాంకి బైబిల్ లేదు చదివి తెలుసుకోవడానికి. దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, దేవుడు మాట్లాడేదే అబ్రహాంకి ప్రసంగం, దేవుడు మాట్లాడేదే దేవుని యొక్క వాక్యము. అది దేవుడు మాట్లాడంటున్నాడు, అబ్రహాము నువ్వు పైకెత్తి చూడు, నీ కళ్ళెత్తి చూడు, నక్షత్రాలు చూస్తున్నావు కదా, అలాగే నీ సంతానం ఉండబోతుంది. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడు, ఇక్కడ నక్షత్రం చూసిన ప్రతిసారి అబ్రహాముకి దేవుని యొక్క వాగ్దానం గుర్తొస్తుంది. అంటే ఓహో, నక్షత్రం చూస్తున్నప్పుడు ఇక్కడ నక్షత్రాలు గుర్తురావు. దేవుడు మాట్లాడినంత వరకు నక్షత్రాలు కేవలం నక్షత్రములే. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత దాన్ని చూసేటువంటి విధానంలో పూర్తిగా మార్పు వచ్చేసింది. దేవుని యొక్క వాక్యము అంత గొప్ప మార్పుని తీసుకొస్తుంది. వాక్యం ఇక్కడ దేవుడు అబ్రహాము నక్షత్రం చూస్తున్నప్పుడు నక్షత్రాలు గుర్తురావు ఆయనకి, దేవుని యొక్క వాగ్దానం గుర్తొస్తుంది. కాబట్టి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దేవుడు మాట్లాడేది దర్శనం. కానీ ఏంటంటే ఇక్కడ అందుకనే దేవుడు అన్నాడు, నేను దర్శనం గురించి చెప్తాను అంటూ దర్శనం యొక్క వాల్యూ ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత దర్శనాన్ని మనిషి పొందినప్పుడు ఆ దర్శనాన్ని తీసుకుని మనిషి ఏం చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును అంటే దర్శనంలో ఒక విషయం ఉంది, అంటే సబ్జెక్ట్ ఉంది, ఒక మ్యాటర్ ఉంది, నువ్వు దాన్ని పలక మీద రాసుకో. అంటే జస్ట్ ఏదో ఆకాశ నక్షత్రాలు దేవుడు చూడమన్నాడు అన్నది కాదు. అక్కడ అదేంటంటే అందులో ఒక పర్పస్ ఉంది. దేవుడు నక్షత్రం చూడమన్నప్పుడు అందులో ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ని, ఆ దర్శనాన్ని, ఆ ఉద్దేశాన్ని నువ్వు పలక మీద రాసుకోవాలి. ఆ దర్శనం జస్ట్ రికార్డ్ చేసుకోమని దేవుడు చెప్పట్లేదు. దాని మీనింగ్ ని, అందులో ఉన్న విషయం నువ్వు పలక మీద నువ్వు రాసుకోవాలి. ఎందుకు రాసుకోవచ్చు అంటే, ఒకటి దేవుడు ఇచ్చినప్పుడు అన్నాడు నువ్వు పలక మీద రాసుకుంటే నోట్ చేసుకో అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో పలక అంటుంటే అంత ఈజీగా దొరికేది కాదు. కానీ దేవుడు పలక మీద రాసుకోమన్నాడు అంటే అది ఒక రకంగా చెప్పాలంటే అది పెద్ద పని. ఆ రోజుల్లో వాళ్ళకి పలక మీద రాళ్ళ మీద నోట్ చేసుకోవడం అంటే అదొక పనే. కానీ దేవుడు దర్శనం ఎంత సీరియస్ తీసుకున్నాడు అంటే, నువ్వు దాన్ని ఎంత ప్రయాసపడినా సరే నువ్వు మాత్రం ఖచ్చితంగా దాన్ని గుర్తు పెట్టుకునేటువంటి రీతిలో నువ్వు దాన్ని నోట్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకు నోట్ చేసుకోవాలి దేవుడు అంటున్నాడు, అది ఎప్పుడు కూడా నీ ముందు ఉండాలి. నేను జస్ట్ నీకు దగ్గరకు వచ్చి నీకు చేసిన ప్రసంగము ఆ రోజుకి అప్పటికప్పుడు నేను టెంపరీగా సాటిస్ఫై చేయడానికి వచ్చిన ప్రసంగం కాదు అది. ఈ రోజు నేను చేసినటువంటి ప్రసంగము నీ భవిష్యత్తులోకి నిన్ను నడిపించేటువంటిది. కాబట్టి నువ్వేం చేయాలంటే, నేను ఇప్పుడు చెప్పినటువంటిది విని అక్కడితో విడిచిపెట్టడం కాదు, నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకొని దాన్ని పలక మీద రాసుకొని దాన్ని ముందున పెట్టుకోవాలి. ఎందుకు ముందు పెట్టుకోవాలంటే, అది జస్ట్ నువ్వు వినడం కొరకు చెప్పింది కాదు, నేను అక్కడ నడిపించాలన్నాను. కాబట్టి అక్కడ అది నెరవేరే వరకు కూడా నీ ముందు దర్శనం ఉంటూనే ఉండాలి. కాబట్టి పరిగెత్తేటువంటి వాడు అంటే నువ్వే కార్యాలు చేసుకున్నా సరే, నువ్వెంత బిజీగా లైఫ్ లో ఉన్నా సరే, నేను ఏదైతే నీకు చెప్పానో, ఇలా చేస్తానని చెప్పానో అది మాత్రం నువ్వు నీ కళ్ళు ఎదుటి తొలగిపోకుండా నువ్వు జాగ్రత్త పడాల్సి ఉంది. అది నీ కళ్ళ దగ్గర పెట్టుకో. నువ్వేదైనా చేస్తున్నావు, పరిగెడుతుండు, నువ్వు పనులు చేసుకుంటుండు, కానీ ఒకటి నీ కళ్ళ ముందు ఎప్పుడు అది కనబడేటట్లుగానే ఉండాలి. సో దేవుడు దాన్ని సీరు తీసుకున్నాడు.
అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తానంటే మన నుండి నేను వచ్చి ఒకసారి నేను ఒక ప్రసంగం చేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దాన్ని మర్చిపోవట్లేదు దేవుడు. నేను ప్రసంగం చేసిన దాన్ని సీరియస్ తీసుకో, దాన్ని ముందు పెట్టి. ఎందుకంటే నేను ఊరికే చెప్పట్లేదు కదా దాన్ని, నేను ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూర్చొని కొన్ని విషయాలు ఉద్దేశించాను కాబట్టి అవి నెరవేరడానికి నేను వచ్చి నీకు వాక్యాన్ని చెప్తున్నాను. ఆ వాక్యాన్ని సీరియస్ తీసుకో, దాన్ని నోట్ చేసుకో, దాని దగ్గర పెట్టుకో. నువ్వేదన్నా చేస్తున్నప్పుడు కూడా అది మాత్రం నీ కన్నుల దగ్గరే ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి. అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఏదైనా మిస్ అవ్వు పర్లేదు, నేను చూపించిన దర్శనం మాత్రం నువ్వు మిస్ కావద్దు అంటున్నాడు దేవుడు. అంటే కొంచెం కిందకి అంటున్నాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొకటకై ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఎందుకని కలమని పెట్టుకోమని అంటే అది త్వరలో జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నువ్వు దాన్ని సీరియస్ తీసుకో. నేను చెప్పినటువంటి ఏ మాట కూడా వ్యర్థంగా పోదు కాబట్టి నేను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాను. చేయడానికి, నెరవేర్చడానికి నేను ఆతరపడుతున్నాను కాబట్టి నువ్వు దాన్ని ముందు పెట్టుకో. అది నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొకటకై ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఇక్కడ గమనించండి, అది ఆలస్యముగా వచ్చాను, దాన్ని కొరకు కనిపెట్టుము. సరే, ఇది ఒకసారి ఏమవుద్దంటే దేవుడు ఎందుకు మనం కలవని పెట్టుకోమంటున్నాడంటే ఒకసారి అది ఆలస్యం అవుద్ది. ఆలస్యమైనప్పుడు అది రావట్లేదేమో అనుకొని మనం దాన్ని మర్చిపోతాం. అందుకు దేవుడు అన్నాడంటే నేను నీకు దర్శనం ఇచ్చినప్పుడు, నేను ఒక విషయం చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఎలాగో నువ్వు గుర్తుపెట్టుకుంటే కనుక, నువ్వు దాన్ని ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఆలస్యమైనా సరే అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పింది ఎప్పుడు కూడా నీ ముందుటట్టుగా నువ్వు జాగ్రత్త పడు. దేవుడు అందుకే చూడండి, సిస్టమేటిక్ తరచుగా వాక్యం వినాలంటున్నాను. నేను తరచుగా ఆ దర్శనాన్ని గురించి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు మనకి. ఆ దర్శన వైపునకు నడిపించడానికి ఆయా సందర్భంలో మనకు అవసరం మాటలను అప్పుడప్పుడు దేవుడు దయచేస్తుంటాడు. అందుకే వాక్యం ఏంటంటే చాలా చాలా ప్రాముఖ్యం అంటాను. చూడండి, పేతురు ఆ రోజు నీళ్ళ మీద నడిచాడు. ఎందుకు నడవాలనిపించింది పేతురుకి సడన్ గా నీళ్ళ మీద అంటే యేసుక్రీస్తు నడవడం చూశాడు. ఆయన కూడా నీళ్ళ మీద నడిస్తే బాగుంది అనిపించింది. అయితే ప్రాబ్లం ఏంటంటే దేవుడు మాట చెప్తేనే చేయగలడు అన్న విషయం ఆయన తెలుసు. ప్రభు నడిచాక నేను కూడా నడనా అనలేదు. ప్రభు అది కనుక నువ్వైతే నాకు సెలవు, నేను కూడా నడుస్తా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు సరే రా అన్న తర్వాత పేతురు బోట్లోంచి కాలు బయటికి పెట్టాడు. యేసు ప్రభు నువ్వు రా అన్న మాట అనకుండా పేతురు నడవలేడు. ఆశపడచ్చు కానీ జరిగే ఛాన్సెస్ లేనే లేదు. కానీ ఒకసారి దేవుడు నోరు తెరిచి పలికాడంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని చేసే తీరుతాడు. దేవుడు చూడండి, బైబిల్ ఏదైనా సరే దేవుడు ఒక మాట చెప్పనంత వరకు నువ్వు దాన్ని నమ్మాల్సిన పని లేదు. కానీ ఒకసారి దేవుడు ఖచ్చితంగా నోరు తెరిచి దాన్ని మాట్లాడాడంటే కనుక ఖచ్చితంగా చేసే ఉద్దేశం ఖచ్చితంగా దేవునికి ఉంటుంది. అందుకని బైబిల్ ఎక్కడ మీరు మాట చూడండి, అందుకనే వాక్యం ఉన్నప్పుడు నీ మాట చొప్పున అన్నామంటే అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే దేవుడు చెప్పిన తర్వాత చేయకుండా ఉండడు. ఆయన చేయకూడదు అనుకుంటే దేవుడు చెప్పడు. కానీ ఒకళ్ళు చెప్పాడంటే కనుక ఖచ్చితంగా ఆయన చేసే తీరుతాడు. అది నెరవేర్చడానికి తొందరపడుతున్నాను. అందుకని పేతురు అన్నాడు ఆ రోజున, ప్రభు నువ్వైతే సెలవేమో, నేను కూడా నడుస్తాను అన్నాడు. రక్తస్రావ స్త్రీ గురించి చెప్పాను చూసారా గత ఆమె కూడా యేసుక్రీస్తు గురించి విని ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే నేను బాగుపడతాను. ఎవ్వరూ కూడా నేను ముడితే నేను బాగుపడతాను అని ఆమె ముందే చూసింది. ఆ మనసులో ఆలో ఏమనుకుందాం, నేను కనుక ఆ కార్యం చేయగలిగితే ఖచ్చితంగా నాకు స్వస్థత వస్తుంది, నేను వెళ్తే బాగుపడతానేమో చూద్దాము అనుకోలేదు ఆమె. ఆమె దర్శనం ఆమె ఏదైతే యేసుక్రీస్తు విందో, ఈయన అందరినీ స్వస్థపరుస్తున్నాడు, ప్రతి వారిని బాగు చేస్తున్న విషయం విందో, అది ఎంతగా ఈమె జీవితాన్ని మారుస్తుందని ఆమె అనుకుందంటే, నేను కనుక వెళ్ళి వస్త్రపు చెంగును ముడితే ఎప్పుడన్నా ఎవరన్నా ఒకరు వస్త్రపు చెంగును పట్టుకుని స్వస్థత పొందుకునే విషయము ఆమె విందా అంటే అది వినలేదు. యేసు ప్రభు స్వస్థపరుస్తున్న విషయం ఉంది కానీ ఆ వస్త్రపు చెంగును పట్టుకొని స్వస్థత పొందినట్లుగా బైబిల్లో లేదు అక్కడ. కానీ ఆమెకు మాత్రమే అది జరిగింది. మరి ఆమె ఏమి ఉంది అంటే వస్త్రపు చెంగును పట్టుకుని ఎవరో స్వస్థ పొందుకున్నది వినలేదు. చాలా మంది నమ్మి వెళ్ళినప్పుడు స్వస్థత పొందిన విషయం మాత్రమే తెలుసు ఆమెకి. ఆ దర్శనం మైండ్ లో ఉంది. ఇప్పుడు ఎంతగా ఆమె దాన్ని రూఢిగా నమ్మిందంటే, ఎంతగా ముందు పెట్టిందంటే ఆమె అంటుంది, ఇప్పుడు నేను విన్నటువంటి దాన్ని బట్టి నాకు అనిపిస్తుందంటే, నేను కనుక వెళ్ళి వస్త్రపు చెంగును పట్టుకుంటే నేను ఖచ్చితంగా బాగుపడతాను అనుకుంది. అనుకుని చాలా బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆమె యేసుక్రీస్తు దగ్గర వెళ్ళింది. వెళ్ళి వస్త్రపు చెంగును పట్టుకుని స్వస్థత పొందుకుంది. ఆమె ముందుగానే మనసు ఊహించుకుంది, మనసు అనుకుంది స్వస్థత పొందుకుంటానని. అదే దర్శనం అంటే. ఎలా వచ్చిన దర్శనము? యేసుక్రీస్తు గురించి వినకుండా వాళ్ళకి రాలేదు ఆ దర్శనం. యేసుక్రీస్తు విన్న తర్వాతే మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి ఆ దర్శనము కలుగుతుంది. అంటే అందుకని దేవుడు వాక్యం మనకి ఇచ్చిన కూడా అందుకనే కాదు, దాని వాల్యూ మనకు తెలియదు. దర్శనం అంటే వాక్యం అంటే ఏ రకంగా మారబోతున్న విషయం మనకు తెలియట్లేదు. ఆమె వింది, ఆమె అనుకుంది, చేసింది, పొందుకుంది. అనుకోవాలంటే ముందు నువ్వు వినాల్సి ఉంటుంది. వింటేనే నువ్వు ఏదన్నా సరే నువ్వు అనుకోగలవు, దాన్ని జరిగించుకోగలవు. అందుకనే వాక్యం వినడానికి ముందు ఆతృత పడాల్సి ఉంటుంది. దేవుడు అందుకు వాక్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఆ దర్శనాన్ని ముందు పెట్టుకో, అది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకో. నువ్వేం చేస్తున్నా సరే ఆ దర్శనం ముందున్నట్టుగా నువ్వు చూసుకో. అదే సామెతల 29వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, దేవోక్తి లేని జనుల కట్లాగా తిరుగుదు. అంటే నాకు దర్శనం ఉంటే దేవుడు నా జీవితంలో చేస్తాను అనుకున్నప్పుడు
నేను తెల్లారు లేచిన తర్వాత ఎలా పడతాను నేను ఉన్నాను. ఆ దర్శనం చేస్తుందంటే ఆటోమేటిక్ గా నాకు ఒక డిసిప్లిన్ ఇస్తుంది. కట్టు లేకంటే కంట్రోల్గా నేనేం చేయాలి ఏం చేయడం అనేటువంటి గైడెన్స్ ని నాకు ఆ దర్శనము ఇస్తుంది. ఆ దర్శనం బట్టి నేను ప్రవర్తిస్తాను కాబట్టి దేవుని యొక్క కార్యం నేను పొందుకుంటాను. చూడండి ఒకసారి అబ్రహాం జీవితంలోకి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వస్తుంది. ఇక్కడ చూడండి, దేవుడు రోజు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాం దేవుడు పిలుచుకున్నాడు. అప్పటికి అబ్రహాంకి సంతానం లేదు. కానీ దేవుడు రోజు ప్రత్యక్షమై అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాం నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి. గమనించండి, అబ్రహాముకి సంతానం లేని టైంలో దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నువ్వు బయటికి రా, నీ బంధువుల్ని అందరిని విడిచిపెట్టేసిరా, నేను కుమారుని ఇస్తానని దేవుడు అనలేదు. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము బంధువులను అందరిని విడిచిపెట్టేసిరా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం ప్రజెంట్ మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ కి దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం గమనించండి ఒకసారి. ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు నమ్మలేకపోతామంటే, మన ప్రస్తుత స్థితికి ఇది చాలా దూరంగా, చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. అబ్రహాము ఏది ఊహించుకుంటాడంటే, గట్టిగా ఊహించుకోగలిగితే నాకు కుమారుడు ఉంటే చాలు అని అనుకుంటాడు అబ్రహాం. ఒకవేళ కనుక దేవుడు నిజంగా అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాము నువ్వు నేను చూపించిన చోటికి దేశానికి వెళ్ళు, నేను ఒక కుమారుని ఇస్తాను అనుంటే, కుమారుని ఇస్తానటువంటిది కొంత రీజనబుల్లే కాబట్టి అబ్రహాము అది నమ్మడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కుమారుడు లేడు, కుమారుడు కలిగితే చాలు కాబట్టి నాకు దేవుడు కుమారుడు ఇస్తాడు, బాగుంది అనుకోవచ్చు. కానీ దేవుడు ఈయనకి నిజంగా కుమారుడు అవసరం అన్నాడు. కుమారుడు గురించి దేవుడు మాట్లాడకుండా కుమారుడు మించి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు. ఇప్పుడు కుమారుడు ఇస్తానంటే కనుక అది నమ్మశక్యమే కొంతవరకు అబ్రహాముకి. కానీ దేవుడు వచ్చేమన్నాడంటే, నీ కుమారుని ఇస్తాను చెప్పండి, గొప్ప జనముగా చేస్తాను. అప్పుడు జనరల్ ఏమనుకున్నా, ఆల్రెడీ అసలు నాకు కుమారుడు లేడు, నేను దేవుడు గొప్ప జనముగా చేస్తా అంటున్నాడు అనేటువంటిది మన ఊహ మించింది. అది ఎప్పుడైతే మన ఊహ మించింది కాబట్టి మనం ఏంటంటే ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మలేకపోతుంటాం. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా దేవుడు నాకు ఎంతవరకు చేస్తే చాలు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా ఇస్తున్నప్పుడు నువ్వు అనుకున్నటువంటి స్థాయిలో మాట్లాడతాడు దేవుడు. నీ జ్ఞానాన్ని మించినటువంటి స్థాయిలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు అలాగనే మాట్లాడతాడు. అందుకే ఎందుకు అలా దేవుడు మాట్లాడతాడంటే ఏదో గొప్పగా మాట్లాడని కాదు, దేవునికి అన్ని మంచి ఉద్దేశాలు, గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. దేవునికి అంత దూరం దేవుడు ఆలోచిస్తున్నాడు. అందుకే దేవుడు ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు నీ ప్రస్తుత స్థితి గురించి మాట్లాడు దేవుడు. నువ్వు ఎక్కడున్నావన్న దాని గురించి మాట్లాడు, దీన్ని ఎక్కడ తీసుకెళ్లాలన్న దాని గురించి దేవుడు మాట్లాడతాడు. అందుకనే ఎప్పుడు కూడా చూడండి, మనము మన ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కువ దాని మీద ఎక్కువ బేస్ అవ్వకూడదు అంటాం. ఈరోజు ఉన్నటువంటి స్థితి ఎప్పటికీ ఇలాగునే ఉండదు. ఈరోజు ఉన్నటువంటి స్థితి రేపు మారుతుంది. అందుకే దేవుడు వచ్చినప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడలేదు. మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మనకేమనిపిస్తుంది, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి ఇష్టపడతాం. కలపంటే ప్రతి వాళ్ళతో దాని గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మాత్రము నువ్వు ఈ స్థితి గురించి మాట్లాడాలని నువ్వు అనుకుంటుంటే, దేవుడు ఈ స్థితి గురించి మాట్లాడితే నువ్వు సాటిస్ఫై అవుతావు. కానీ దేవుడు ఈ స్థితి గురించి మాట్లాడలేదు. నిన్ను ఎక్కడ నడిపిస్తాను దాని గురించి మాట్లాడతాను, నువ్వు ఎక్కడున్న దాని దేవుడు మాట్లాడలేదు. దేవుడు అలాగనే మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం, చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం వచ్చిన స్పెసిఫిక్ ఒక పదాన్ని మనం గమనిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికాను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. గమనించండి, బైబిల్లో 6వ వచనం నుండి మనం ఆ అధ్యాయం మొత్తం దాదాపుగా చూసినప్పుడు గాక అన్న మాట ఎక్కువ మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి జస్ట్ వచనం చెప్తాను చూడండి. 6వ వచనంలో 2 లైన్లు ఉంది గాక అన్నమాట, వేరుపరచును గాక అన్నమాట. అలాగే మనం కొంచెం కిందకు వస్తే 9వ వచనము 2వ లైన్లో ఆరిన నేల కనబడును గాక, గాక అని పలుకగా అని చూస్తున్నాం. అలాగే మళ్ళా 11వ వచనములో 4వ లైన్లో భూమి మొలిపించును గాక అని దేవుడు పలికాడు. మళ్ళీ ఇంకొంచెం అలా మనం కింద 14వ వచనంకి వస్తే ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగున్న గాక అని దేవుడు పలికాడు. ఆ తర్వాత 15వ వచనం స్టార్ట్ చూసినప్పుడు 14వ వచనం చివరిలో మనం చూసినప్పుడు సూచించుటకై ఇండును గాక అని దేవుడు పలికాడు. 15వ వచనం 2వ లైన్లో జ్యోతుల ఇండును గాక అని పలికాను అని మనం చూస్తున్నాం. అలాగే మళ్ళీ 20వ వచనము లాస్ట్ లైన్ లో మనం చూసినప్పుడు విశాలములో ఎరుగును గాక అని పలికాను. ఆ తర్వాత 22వ వచనంలో కూడా మనం చూసినప్పుడు 3వ లైన్లో చూస్తే విస్తరించును గాక అని దేవుడు పలికాడు. అలా మళ్ళీ 26వ వచనంలో కూడా ఏలుదురు గాక అన్నాడు దేవుడు. గమనించండి, చాలా సందర్భంలో మనం క్రిస్టియన్స్ ఎక్కువ మాట మాట్లాడుతుంటాం, దేవుడు ఆశీర్వదించును గాక. ఈ మాట ఏంటి, ఎక్కువ చర్చెస్ లో మనం ఉంటుంది, బైబిల్ ఉంటుండే మాట. చూడండి, దాని మీనింగ్ ఏంటంటే గాక అంటే అర్థం ఏంటంటే ప్రస్తుత స్థితి గురించి అది తెలపట్లేదు.
దేవుడిని ఆశీర్వదించు గాక అంటున్నామంటే అర్థం ఏంటది? ఇప్పుడు ప్రస్తుత స్థితి గురించి మాట్లాడలేదు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. దేవుడు ఇప్పుడు ఒకటి సృష్టిద్దాం అనుకున్నప్పుడు ప్రజెంట్ ఎలాగుందో ఆ స్థితి గురించి మాట్లాడలేదు. వెలుగు కావాలనుకున్నప్పుడు వెలుగు కలుగును గాక అంటున్నాడు. వెలుగు ఇంకా రాకముందే దేవుడు కలుగును గాక అన్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి స్థితి గురించి దేవుడు మాట్లాడలేదు, జరగబోయే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏంటంటే నేను ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితి గురించి దేవుడు నాతో మాట్లాడితే నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇది నా చుట్టూ జరిగేటువంటి విషయాలన్నీ కూడా నా మైండ్కి బాగా అర్థమవుతున్నాయి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసేది దేవుడు నాతో మాట్లాడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ చాలా సందర్భంలో దేవుడు ఎప్పుడు కూడా నువ్వే స్థితిలో ఉన్న స్థితి గురించి దేవుడు ఎక్కువ మాట్లాడు. ఎందుకంటే దేవుడు ప్రతి వారి స్థితిని మార్చాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితి గురించి మాట్లాడట దేవుడు. ఎక్కడ నేను తీసుకెళ్లి పెట్టబోతాను దాని గురించి మాట్లాడడానికి దేవుడు ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్రహాం నీకు కుమారుని ఇస్తానంటలేదు. అబ్రహామా నేను నీకు కుమారుని ఇస్తానంటే పోనీ నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని అబ్రహాం అనుకుంటాడు. అది కొంతవరకు నమ్మశక్యమే. కానీ దేవుడు వచ్చినప్పుడు అబ్రహామా నేను నీకు కుమారుని ఇస్తానంటలేదు, నేను గొప్ప జనముగా చేస్తాను. ఇది కుమారుడికి మించినటువంటిది. కుమారుడు వరకైతే నమ్మడానికి ఈజీ, మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, ఆయన జ్ఞానానికి అది అర్థమవుతుంది. కానీ నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే అలాగనే మాట్లాడతాడు అన్నాను. మీకు మరో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు. అందుకే చూడండి, ఎప్పుడైతే అలా మాట్లాడో ఇది నా గురించి కాదేమని ఇప్పుడు అనుకోకూడదు మనం. ఎందుకంటే మీ ప్రస్తుత స్థితి కంటే భవిష్యత్తును దేవుడు దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాడు. దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంటది. అది బహుశా నాకు సంబంధించింది కాదేమో అన్నట్లు కూడా ఒకసారి మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం మాట్లాడదంటే ఆ దర్శనాన్ని మన ముందు పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ రోజు వచ్చి మాట్లాడే వెంటనే రేపు ఏం జరగబోతుంది దాని నుంచి మాట్లాడదు. దేవుడు ఎప్పుడంటే ఆదిలోని అంతాన్ని చూసినటువంటి దేవుడు కాబట్టి ముగింపుని దృష్టిలో పెట్టుకుని దేవుడు మాట్లాడతాడు. ముగింపు దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు కాబట్టి అంటున్నాను, ఒక్కోసారి దేవుడు నీకు చూపించింది జరగడానికి ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. అందుకే అందరు చదివి చూస్తారు అబ్బా గ్రంథము, ఆలస్యమైనను తప్పక జరుగును. ఎందుకు ఆలస్యం అంటే దేవుడు లేట్ చేసే ఉద్దేశం కాదు. దేవుడు అంత లోతుగా ఆలోచించి అంత దూరం ఆలోచిస్తున్నాడు. దేవుడు అంత దూరం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి అది చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి జరుగుతుంది. కానీ అది ఆలస్యమైన తప్పకుండా అది నెరవేరును. కాబట్టి నువ్వు పలక మీద రాసుకొని దాన్ని ముందు పెట్టుకో. మనం ఏంటో ఒకసారి ఏంటంటే నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం మీద నెక్స్ట్ ఇయర్ కొంచెం నా ఫ్యూచర్ బాగుంటే చాలు అనుకుంటాం. మనం మహా అయితే ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచించట్లేదు. అబ్రహాము కుమారుడు గురించి ఆలోచిస్తావు, కుమారుడు ఉంటే చాలు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ దేవుడు వచ్చిన మాత్రం అబ్రహాము నువ్వు జస్ట్ ఒక కుమారుడు గురించి ఆలోచిస్తున్నావు, నేను ఒక కుమారుడు గురించి ఆలోచించలేదు, నీ సంతానం గురించి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి నువ్వు బయట రా, నేను గొప్ప జనాంగంగా నేను నిన్ను చేస్తాను అని ఒక్కోసారి వాక్యం అంటున్నప్పుడు ఈ వాక్యం నాకు కాదేమో అనుకుంటాం మనం. ఎందుకంటే నీ స్థితి కంటే ఇది చాలా గొప్పగా ఉంటుంది, ఇది మనకు కాదండి ఎవరుకోలే అనుకుంటామేమో. కానీ అది దేవుని యొక్క వాక్యము. మీరు వెంటనే చేసి దాని గురించి మాట్లాడలేదు, భవిష్యత్తు చేయబోయే దాని గురించి మాట్లాడతాడు. ఒక దర్శనాన్ని మన ముందు పెడతాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ దర్శనాన్ని తన మనసులో కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను దర్శనాన్ని కనుక నీ ముందు పెడితే నీకు కొంత డిసిప్లిన్ వస్తుంది, నీకు కొంత క్రమం వస్తుంది, నీకు పద్ధతి వస్తుంది, తెల్లలేసినప్పుడు ఏం చేయాలి, నీకంటే ఒక గురి ఉంటుంది, నీకంటే ఒక గమ్యం ఉంటుంది. అందుకే నేను దర్శనం పెడుతున్నాను. ఈ దర్శనం ఎందుకు చేస్తానంటే ఇక్కడ నా దర్శనాన్ని హృదయంలో పెట్టుకొని ఇక్కడ నుండి నీ ఉద్దేశాలన్నింటినీ మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ ప్రయాక్టీస్ని మార్చుకొని నేను చెప్పినట్టు దర్శన ప్రకారముగా కనుక నువ్వు కనుక నడవగలిగితే ప్రతిరోజు అక్కడ నువ్వు తప్పకుండా వెళ్తావు. కాబట్టి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అన్నాడు, అబ్రహామా కన్నుల పైకెత్తి నక్షత్రాన్ని చూడు, నీ సంతానం నేను ఎలాగున్నా చేస్తాను. అయితే అక్కడితో అలా చూద్దాం. చూడండి, కొంచెం కింద చదువుకుందాం, వేరే అధ్యాయంలోకి వెళ్దాం. 15వ అధ్యాయంలో చూసుకుందాం. 15వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు చూడండి, మరో కొంతకాలం తర్వాత దేవుడు మరలా దర్శించాడు అబ్రహాంని. ఇప్పుడు అందుకంటాను చూడండి, సిస్టమేటిక్ గా తరచుగా వాక్యం ఉన్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యం అంటాను. ఎందుకంటే 12వ అధ్యాయం మనం చూసినప్పుడు స్వయంగా దేవుడే అబ్రహాముతో మాట్లాడాడు. అది దేవుడే మాట్లాడాలనే విషయం అబ్రహాము కూడా తీరే తెలుసు. అయినా సరే కొంతకాలం గడిచిపోగానే మరలా అబ్రహాము దిగులు పడుతూ భయపడుతూ ఉన్నారు. గమనించండి, ఒక ఆదివారం, గురువారం, శనివారం దేవుడు ఎంత బలంగా నీతో మాట్లాడినా సరే ఆ ఒక్క మాట నీకు అప్పటికి సరిపోదు. నిన్ను ఆ స్థితి నడిపించాలంటే నువ్వు సిస్టమేటిక్ గా నువ్వు వాక్యాన్ని వింటూ ఉండాలి. అండ్ ప్రాబ్లం ఏంటి ఈ రోజులు ఏంటంటే, క్రిస్టియన్స్ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏదో ఒక్క సందర్భాన్ని బేస్ చేసుకుని ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ వరకు చూస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంక అంతా సెట్ అయిపోద్దిలే ఆటోమేటిక్ గా అనుకుంటాం. కానీ అంత ఆటోమేటిక్ గా సెట్ అవ్వదు.
సిస్టమేటిక్ గా చర్చకు వస్తుండే సిస్టమేటిక్ కూర్చొని వాక్యం వింటున్నానంట. ఎందుకంటే నువ్వు అప్పుడు విన్నటువంటి వాక్యం అప్పుడు సరిపోతుంది, కానీ కొంతకాలం బహుశా నీకు ఇంకా పరిస్థితులను బట్టి నీకు వేరే వాక్యము అవసరం అవుతుంది. నిన్ను ఆ దర్శనం దగ్గర నడిపించడానికి నీకు మరలా ఇంకొకసారి వాక్యం అవసరం అవుతుంది. ఎందుకంటే దేవుడు అంతగా స్వయంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పటికీ యెహోవాకు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు కూడా కొంతకాలంగా ఆయన ఇంకా దిగులు పడుతూ ఉన్నాడు. ఇప్పుడు అది మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ అదే. స్వయంగా దేవుడు అబ్రహాంతో మాట్లాడిన తర్వాత కూడా అబ్రహాం కొంతకాలానికి దిగులు పడుతూ చింతపడుతూ భయపడుతున్నాడు. స్వయంగా దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా. అలాంటప్పుడు ఆలోచించిన ఒకసారి, మరి ఎవరో ఒక మనిషి వాక్యం చెప్తుంటే కూర్చొని వాక్యం వింటాం. నువ్వు సిస్టమేటిక్ తరచుగా కూర్చొని వాక్యం వినకపోతే నువ్వెంతగా ఆ దర్శనాన్ని నువ్వు తొలగిపోతావు ఒకసారి ఆలోచించండి. నువ్వెంత ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన ఎంత గొప్పగా సాక్ష్యం చెప్పినా సరే కొంతకాలానికి మరలా ఒకసారి నీకు మరలా భయము వేస్తుంది. అందుకు దేవుడు మరలా ప్రత్యక్షమాడు అబ్రహాముకి. ఎందుకంటే దేవుడు మరలా అబ్రహాము బహుశా మిస్ అవుతున్నాడేమో, కానీ అబ్రహాముని మరలా నేను పురుకొల్పాలి, మరలా నేను బలపరచాలి. కాబట్టి దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం నేను చెప్పాను కదా, గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్నటువంటి రీతిలో అది జరగదు, నేను అనుకున్న రీతిలో కార్యము నేను చేయబోతున్నాను. సరే, అందుకే ఒకసారి మనం అనుకున్న రీతిలో కార్యం జరిగిపోద్ది అనిపిస్తే అది యాక్చువల్గా నీ శక్తి సామర్థ్యం బేస్ అయ్యింది. దేవుడు నా కెపాసిటీ తగ్గట్టుగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది, ఓకే సాధ్యం లేదు, ఇంకా నాకు ఈ సామర్థ్యం ఉంది కాబట్టి అని నేను అనుకుంటాను. కానీ దేవుడు కార్యాలు చేసేటప్పుడు నా సామర్థ్యాన్ని బట్టి చేయట్లేదు, తన యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా ఏంటంటే అంత బ్రాడ్ మైండ్ తో రావాలి, మనం లిమిటెడ్ మైండ్ తో ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే దేవుడు ఇందులో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంట, అవి జనం మనకు అర్థం కావు. దేవుడు మనకు బయలుపరచాలి, దేవుడు దాన్ని మనకు బయలుపరచాడు, వాటిని మనం నమ్మడానికి ప్రయత్నం చేయాలి. అందుకే కొంతకాలం మరలా అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి మధ్య మధ్యలో దేవుడు తరచుగా ప్రత్యక్షమయ్యి ఆ దర్శనాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అని నేనంటాను, దేవుడు కూడా దర్శనాన్ని ఇచ్చి దేవుడు బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అంటాను, మన వైపు మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు ఒక విషయం గురించి మనతో మాట్లాడినప్పుడు, ఒక స్థితి గురించి మనతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా దాన్ని బలపరిచిన ప్రయత్నము చేయాలి. దాన్ని ఆ దేవుడు ఏదైతే పలికాడో ఆ దర్శనాన్ని స్థిరపరచుకునే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అందుకోసం దేవుడు మరొకసారి మాట్లాడతారు. కొంచెం వెనక్కి వెళ్దాం, 13వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 14. చూడండి, దేవుడు మరలా ఒకసారి అబ్రహామును ప్రత్యక్షమే అంటున్నాడు. ఇదిగో నీ కన్నులు ఎత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడము. ఎందుకనగా చూడండి అంటున్నాడు, దేవుడు 4 వైపులా చూడమంటున్నాడు. ఎందుకు చూడాలో కూడా దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తూ అంటున్నాడు, ఎందుకంటే అబ్రహాము ఎందుకు చూడమని చెప్తున్నాడంటే, ఎందుకనగా 15వ వచనం, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవుడు అబ్రహాముకి 4 వైపులా చూడమంటున్నాడు దేవుడు అబ్రహాముని. ఎందుకో కూడా దేవుడు చెప్తున్నాడు, అంటున్నాడు, అబ్రహాము నువ్వు చూసేటువంటిది నేను నీకు ఇస్తాను, కాబట్టి ఇదంతా కూడా నువ్వు చూడు, నువ్వు చూసింది నేను నీకు ఇస్తాను అంటున్నాను. ప్రజెంట్ వాక్యం చేసేటువంటి పని కూడా అదే. మనం వాక్యం వింటున్నప్పుడు జస్ట్ మీరు మీ చెవులకు పదాలు వెళ్ళట్లేదు, మీ మైండ్లో ఒక దర్శనం వెళ్ళాలి. అలాగనే మనం వాక్యం వినగలగాలి. ఎందుకంటే వాక్యం యొక్క ఉద్దేశ్యమే అది. దేవుడు ఆ పర్పస్ అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అదే పర్పస్ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు అది చూడు, నువ్వు చూసేదే నువ్వు. అందుకే అన్న చూడండి, ఫస్ట్ మనము దేవుడు మన అనుకున్న చోటు పెట్టాలంటే ముందు ఏంటంటే మనం ఆత్మ సంబంధంగా ఆ స్థితిని చూడగలగాలంటాను. అందుకని ఆ రక్తస్రావాల స్థిరంతా చూసారా, నేనెలా వస్త్రపు మాత్రం ముడితే నేను బాగుపడదును ఆల్రెడీ దాన్ని చూసింది. స్వస్థత ఎలాగ జరుగుతుందో ఆమె చూసింది కాబట్టి దాని ప్రకారం చేసింది కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగింది, పొందుకోగలిగింది. నన్ను అందుకని వాక్యం జాగ్రత్త. ఎందుకు తెలుసు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానం గురించి నన్ను ఎలా పెడతాన్నాడో, మనల్ని ఎలా పెడతాన్నాడో దాని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ఏంటంటే నేను కూడా ఆ స్థితిలో ఉండగలను అన్నటువంటి ఒక దర్శనాన్ని, ఒక ఆశని, ఒక నిరీక్షణని దేవుని యొక్క వాక్యం నాకు కలిగిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మనసుని స్థిరపరచుకోవాలి. ముందు నేను దాన్ని నా మననెత్తలతో చూడగలిగితేనే నేను ఫిజికల్ గా ఆ స్థితిలోకి కోసం నేను వెళ్ళగలుగుతాను. అది చూడకుండా ఎవరు కూడా వెళ్ళాం, ఎవరు కూడా చూడకుండా మనం వెళ్ళాం. అందుకని దర్శనం లేక జనులు కట్టలేక తిరుగుదురు. నేను ఎక్కడికి వెళ్ళాలంటే గమ్యం కనుక నాకు నిర్ణయించబడితే ఆటోమేటిక్ గా నేను కొంచెం అటుడైనా సరే నేను దర్శనం ఎక్కడికి, నా గమ్యం ఎక్కడుందో అక్కడికి నేను చేరుతాను. నా డెస్టినీ ఏంటో అక్కడికి నేను చేరుతాను, నా గమ్యం నేను చేరుతాను. నాకంటూ గమ్యమే నేను ముందు అనుకోదనుకోండి, నేను గేట్ దాటి బయటకు వచ్చాక బండి స్టార్ట్ చేసి ఎటెళ్ళాలో నాకే తెలియదు. కానీ ఎటెళ్ళాలంటే నేను బండి స్టార్ట్ చేయక ముందు నాకంటూ ఒక ఐడియా ఉందనుకోండి, అప్పుడు నేను బండి స్టార్ట్ చేసినప్పుడు ఎటెళ్ళా తెలుసు. నేను సడన్ రోడ్డు వెళ్తున్నప్పుడు సడన్ గా నేను ఏమైనా అడ్డు వచ్చినా సరే, ఒక డైవర్షన్స్ వచ్చినా సరే, రోడ్డు డైవర్ట్ అవ్వాల్సి వచ్చినా సరే,
నా గమ్యం నేను ముందుగా నిర్ణయించుకున్నాను కాబట్టి నేను వేరే దారి గుండా వెళ్ళాల్సి వచ్చినా సరే, ఒకవేళ కొంత ఆలస్యం అవ్వాల్సి వచ్చినా సరే, అయినా సరే నేను మాత్రం నా గమ్యం దగ్గరికే చేరుతాను. ఎందుకంటే నేను ముందే అది నిర్ణయించుకున్నాను. అక్కడికి వెళ్ళాలంటే నేను చూడగలిగాను కాబట్టి నేను బయట స్టార్ట్ చేస్తున్నప్పుడే నా గురి నిలుపుకొని నేను వెళ్తున్నాను. అన్నాను చూడండి, అందుకే వాక్యం అంత ఎక్కువ ఉంటాం, అంతగా మనకు డిసిప్లిన్ వస్తుంది. వాక్యం విన్నప్పుడు వాక్యం చేస్తాను. మన స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, మన బిడ్డల గురించి మాట్లాడతాడు, మన కుటుంబం గురించి దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు దేవుడు అలా మాట నిలబెడుతున్నాడో అప్పుడు ఏంటంటే నాకంటే దర్శనం కలుగుతుంది. అప్పుడు ఏంటంటే నేను కట్టు లేకుండా తిరగను, ఒక కట్టుతో అంటే వాక్యాన్ని పెట్టి ఒక డిసిప్లిన్ గా నేను నేర్చుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలంటే నాకు తెలుసు, అక్కడ వెళ్ళడానికి ఏం చేయాలో నాకు తెలుసు, నేను ఏమేమైతే చేయాలో అన్నింటి కూడా నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే నాకుంటే గమ్యం ఉంది కాబట్టి. గమ్యం లేకపోతే నేను తెల్లాలేసి ఏం చేస్తాను నాకే తెలియదు, నాకే ఐడియా ఉండదు. కానీ నాకంటూ ఒక గురు ఉంటే, ఆ గురు దేవుడు నిలిపి ఉంటే, అది నేను స్థిరపరచుకుంటే నా జీవితంలో నేను రాత్రి పడుకొని ఎందుకు లెగాలో నాకు తెలుసు, లెగిసాక ఏం చేయాలో నాకు తెలుసు. అదేం చేస్తుందంటే నాకంటూ ఒక దర్శనాన్ని ఇస్తుంది. నేను ఏం చేయాలో ఆ దర్శనం నాకు నేర్పిస్తుంది. నన్ను ఆ దర్శనం ఏం చేస్తుందంటే, వాక్యంలో నాకు వచ్చే దర్శనము ఏం చేస్తుందంటే, వాక్యం అంటే నన్ను కట్టడి చేస్తుంది. నువ్వు ఎలాగబడతా ఉండడానికి వీలు. ఎందుకంటే నీ గురించి దేవుడు ఎలాగున్నా చెప్పాడు, అది జరగాలి కాబట్టి నువ్వు అలాగబడతా ఉండడానికి వీలు లేదు. నీకు దర్శనం పెట్టుకో, నువ్వు ఇలాగుండు, కట్టు లేకుండా తిరగద్దు, కట్టు పెట్టుకొని వాక్యాన్ని బట్టి నువ్వు వింటూ ఉంటే, వాక్య ప్రకారం ప్రవర్తిస్తుంటే దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది నీ జీవితంలో జరుగుతుంది. అందుకే చూడండి, మన డిసిప్లిన్ కావాలంటే అందుకే ఫస్ట్ కూర్చొని వాక్యం వినాలంట. మనమైనా సరే అంతే, మన పిల్లలైనా సరే అంతే. ఒక క్రమం రావాలంటే ఫస్ట్ వాక్యాన్ని వినాలి. వాక్యం అంటే మన క్రమాన్ని నేర్పుతుంది, మనకు డిసిప్లిన్ నేర్పుతుంది. ఒక దర్శనాన్ని నాకు ఇస్తుంది వాక్యం. ఆ దర్శనాన్ని బేస్ చేసుకుంటేనే డిసిప్లిన్ ఉంటాం మనం. అందుకని చూడండి, మనకు గనక ఆ డిసిప్లిన్ లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా నీ లైఫ్ లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు ఇంకా తెలియట్లేదు అనమాట. గురి లేకుండా పరిగెడుతున్నాడు అర్థం. మనిషి ఎప్పుడు ఫెయిల్ అవుతారో తెలుసా? డబ్బు సంపాదించకపోతే మనిషి జీవితం ఫెయిల్ అని కాదు. నువ్వు ఎంత సంపాదించినది కాదు, దేవుడిని ఎందుకు పెట్టాడు నువ్వు తెలుసుకోకపోతే నీ లైఫ్ ఫెయిల్ అన్నట్టే. నువ్వు డబ్బు సంపాదించు, నువ్వు కారులో తిరుగు, అయినా సరే దేవుడిని ఎందుకు పెట్టాడంటే నీకు తెలియకపోతే, నువ్వు ఎందుకు కొన్నావన్న పర్పస్ నీకు తెలియకపోతే ఆ వ్యక్తి యొక్క లైఫ్ ఫెయిల్ అయినట్టే. దేవుడు ఒక పర్పస్ తో పెట్టాడు. ఎందుకంటే చూడండి, దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని ఇక్కడ పెడుతున్నాడు. ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, ఇక్కడ ఎందుకు పెరిగాను, ఇక్కడ ఎందుకు ఉన్నానంటే ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి. అలాగే ప్రతి వారి పట్ల ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం తెలుసుకున్నప్పుడు నేనున్న చోట నేను గౌరవిస్తాను, నిన్న చోట నేను కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నము చేస్తాను. నేను ఎందుకున్నా నాకే తెలియదు అనుకోండి, నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడి, నాకు ఇక్కడ ఉండడానికి పర్పస్ ఉండదు. అప్పుడు ఎక్కడ పడితే తిరుగుతుంటాను. కానీ దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు, ఇక్కడ ఎందుకున్నా స్పెసిఫిక్ గా వేరే చోట ఎందుకు ఉండకూడదు అన్నటువంటి డిసిప్లిన్ నాకు ఉందనుకోండి, నాకు ఉద్దేశం ఉందన్న విషయం నాకు గమనించనుకోండి, అప్పుడు ఈ ప్లేస్ నాకు రెస్పెక్ట్ పెరుగుతుంది. నేను చేసే పని మీద నాకు రెస్పెక్ట్ పెరుగుతుంది, నాకు గౌరవం పెరుగుతుంది, దీని వాల్యూ నాకు తెలుస్తుంది. అదే నేను ఏదో క్యాజువల్ విశాఖపట్నంలో పుట్టాను కాబట్టి, ఇక్కడే పెరిగాను కాబట్టి, ఇక్కడే సేవ చేస్తున్నాను కనుక అలా అనుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్లేస్ నాకు అంత గౌరవం ఉండదు, చేసే పని మీద నాకు గౌరవం ఉండదు. కానీ నేను ఇక్కడే ఎందుకున్నాను, ఈ ప్లేస్ లో ఎందుకున్నాను, ఈ పని ఎందుకు చేస్తున్నాను, ఇక్కడ ఎందుకున్నాను, దాని గురించినటువంటి పర్పస్ కానీ తెలిస్తే ఆటోమేటిక్ గా నేనున్న ప్లేస్ ని గౌరవిస్తాను, నేను చేసే పనిని గౌరవిస్తాను. చేసే ప్రతి పని కూడా పర్పస్ తో చేస్తాం. అందుకని కొన్ని చేయలేదంటే ఎందుకు చేయలేదంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని చేసామంటే ఎందుకు చేస్తాను అంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఇది కూడా మనిషి చేయకూడదు. సాతాను కూడా మనం అక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏం చేస్తారంటే దేవుడిని జీవిత పడిన ఉద్దేశాలు కాకుండా మనుషులు కొంత మన మీద కొన్ని వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఉద్దే ప్రయత్నం చేస్తారు. అంటే నీకు చాలా ప్రమాదం అది. దాని నుండి తప్పించుకోవాలంట నేనైతే. ఎందుకంటే ఇంకోలేమన్నటువంటిది నేను చేయడానికి ఇష్టపడను, నేనే చెప్పకుండా నేను ఇష్టపడతాను. దేవుడు ఏం చెప్పడానికి సాతానుడు అదే చేస్తాడు. మనుషులు ఉపయోగించి ఇలా కాకుండా ఇలా ఉండు, నువ్వు ఇలా చేయి ఎలా చేయి అని చెప్పేసి నిజమైనటువంటి పిలుపు నుండి, నిజమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాల నుండి, గురువు నుండి సాతానుడు మనం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఉన్నటువంటి దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అందులో కాన్ఫిడెన్స్ కలిగి ఉంటాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క పర్పస్ అని బట్టి ఉంటుంది మనకి తెలుసు. కాబట్టి నేను ఉన్న దేవుని యొక్క పర్పస్ అని తెలియదు అనుకోండి, చిన్న ప్రాబ్లం రాగానే నేను కదిలిపోతాను. చిన్న ఇబ్బంది రాగానే ప్లేస్ మార్చేది అనిపిస్తుంది. చిన్న ప్రాబ్లం రాగానే పక్క జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ప్రెషర్ తీసుకుని ఇష్టపడ్డాం కాబట్టి. కొంచెం తప్పుకుంటే ప్రెషర్ ఆ లోడ్ తగ్గిపోద్ది మనకి, కాబట్టి వదిలేద్దాం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడు, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, ఎందుకు ఈ కుటుంబంలో జన్మించాం, ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఎందుకు ఈ చర్చలో ఉన్నాం, ఎక్కడ ఎందుకు ఉన్నాం అటువంటిది కనుక తెలిస్తే, నేను ఇక్కడ ఉన్నానికి ఇది దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఇక్కడ ఉన్నానటువంటి తెలిస్తే, నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, దేవుడు పెట్టాడు కాబట్టి ప్రాబ్లమ్స్ రావని నన్ను, కానీ అది దేవుడు నిర్ణయించిన స్థలం అంటే నీకు తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ లో కూడా నువ్వు ఎంతో ధైర్యంగా నువ్వు అక్కడ నిలబడే ఉంటావు. అదే నిదర్శనం తెలుసా, దేవుని చిత్త ప్రకారం ఇక్కడ ఉన్నానంటువంటి తెలిస్తేనే.
ఇక్కడ నేను ఎందుకున్నాను, ఇక్కడ ఎందుకు జీవిస్తున్నాను, ఇక్కడ ఎందుకు నేను ఈ పని చేస్తానంటే దాని గురించి నేను ఏదో అనుకున్నానని కాదు, దేవుడు పెట్టాడు కాబట్టి ఇక్కడ ఉన్నాను, ఇది దేవునికి ప్లేస్మెంట్ కానీ ఇది నా ప్లేస్మెంట్ కాదని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఉద్దేశం తెలుసుకున్నప్పుడే నీకు ఆటోమేటిక్ ధైర్యం వస్తుంది. దేవుని ఉద్దేశంలో ఉంటే నీకు ప్రాబ్లమ్స్ రావని చెప్పట్లేదు, ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్స్ పెద్దగా నేను ఏమి ఇబ్బంది పెట్టు, కొంత బాధ కలిగించవచ్చేమో, కానీ అది నేను అంతగా కదిలించదు. అది ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి ప్లేస్ అంటే దేవుడు పెడితే నువ్వు ఉన్న విషయం తెలుసు కాబట్టి. ఎందుకంటే చూడండి, మన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి అంటున్నాను. అందుకనే అది ఎంత త్వరగా తెలుసుకుంటామో మన జీవితం మనకు అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంత అందులో స్థిరపడతాం. అందులో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అక్కడే ఉండడానికి ఇష్టపడతాం. ఎలాగోలా జయించి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మన ప్రయత్నము చేస్తాం. చూద్దాం చూడండి వాక్య భాగాన్ని. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం